అనుభవపరంగా చూసుకున్నా చాలా విస్తృతంగా చర్చించడానికి ఆస్కారం ఉంది. అనేక అంశాలు ప్రస్తావించవచ్చు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు లాంటి అనుభవజ్ఞుడి నాయకత్వంలో శాసన మండలి పక్ష నాయకుడిగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా కూడా మండలిలో ఆయన కొనసాగుతున్న రాజకీయాల్లో అదే అంటున్నా. చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి పలుసార్లు చట్టసభలకు ఎన్నికై ఉన్న నేపథ్యం ఉండి ఇవాళ సభలో ప్రస్తావించాల్సిన స్థాయిలో అంశాలను ప్రస్తావించలేకపోతున్నారు అనేది వాస్తవంగా దేన్ని ప్రస్తావించాలి దేన్ని ప్రస్తావించకూడదనే అంశంలో మరి ఎవరు వాళ్ళని గైడ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్స్ రాజీనామా అంశాన్ని ప్రస్తావించి ప్రాపర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నిన్న నేటి విద్యాశాఖ మంత్రి నాటి విద్యాశాఖ మంత్రుల మధ్య జరిగిన వాద సంవాదం అది. నాటి విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టగానే 17 మంది వైస్ ఛాన్సలర్లని బెదిరించి బలవంతాన రాజీనామాలు చేయించారు అని చెప్పని ఆరోపణ చేయడం జరిగింది. గత వారం వైసీపీ మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిగా దీన్ని లేవనెత్తడం జరిగింది. ఆరోపణ చేయడం జరిగింది. గత వారం వైసీపీ మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిగా దీన్ని లేవనెత్తడం జరిగింది. ఆ లేవనెత్తిన రోజే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. మీరు ఇవాళ మేము బెదిరించి రాజీనామా చేయించాము అని అంటున్నారు. ఎవరిని బెదిరించాము, ఎవరు బెదిరించారు, మొట్టమొదటగా మీరు ఆ వివరణ ఇవ్వండి. స్పెసిఫిక్ ఎవిడెన్స్ లేకుండా మీరు బ్లేటెంట్గా కనుక ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము దానికి తప్పనిసరిగా అభ్యంతరం వ్యక్తం చేస్తామని చెప్పని అవసరమైతే చైర్మన్గా హోదాలో ఉన్న మోషన్ రాజు గారు ఆ వ్యాఖ్యల్ని పరిశీలించి అవి గనక అభ్యంతరకరంగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాననే వరకు కూడా వెళ్ళింది ఆ రోజు చర్చ. తర్వాత నిన్న దాన్ని కొనసాగింపుగానే బొత్స సత్యనారాయణ గారు మరొకసారి అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ చేసిన సందర్భంగానే లోకేష్ గారు కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ ఆయన నాటి వైస్ ఛాన్సలర్ల రాజీనామా లేఖలను కూడా సభకు తీసుకొచ్చి దాంట్లో మెన్షన్ అయ్యి ఉన్న వర్డింగ్ను కూడా చదవటం జరిగింది. ఎక్కడ ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా తాను ఒత్తిడికి లోనయ్యో బెదిరింపులకి గురయ్యో బలవంతాన రాజీనామా చేస్తున్న అసలు ఆ అంశమే లేదు. నిజంగా గనక వాళ్ళకి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వాళ్ళు ఆ పదవి నుంచి దిగెళ్తున్నప్పుడు వాళ్ళకేం మొహాటాలు లేవు. వాళ్ళు డెఫినెట్గా దాన్ని మెన్షన్ చేసి ఉండాలి. కానీ ఆ విధంగా మెన్షన్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు ఇరుకున పడినట్టుగానే భావించాలి. ఇది మరి ఇంకొక సెల్ఫ్ గోల్. పడుతున్నారా పెడుతున్నారా ఆయన అంటే ఈ జరుగుతున్నాయన్నీ చూస్తుంటే ఏదో వెరైటీగా ఉంది. అంటే ఇక్కడ ఒక రకంగా జగన్ గారి కన్నా ప్రతిపక్ష హోదా లేదు, ఈయనకుంది. మళ్ళీ వాస్తవంగా ఈయనకే ఎక్కువ ఉంది. ఇవాళ వైసీపీ పార్టీలో అతి పెద్ద ప్రోటోకాల్ అయిందే. అదే ఎందుకంటే అసెంబ్లీ కన్నా కౌన్సిల్ ప్రోటోకాల్ పరంగా పెద్దల సభది. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కన్నా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడికి ప్రోటోకాల్ పరంగా మరింత పెద్ద పదవి అది. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరుకుంటున్న ప్రతిపక్ష హోదా ఆయనకి దక్కినా కూడా దానికన్నా బొత్స సత్యనారాయణ గారితే పెద్ద పదవి. అంతటి అవకాశం అంతటి సంఖ్యాబలం ఉండి కూడా ప్రస్తావించాల్సిన అంశాలను ప్రస్తావించకుండా ఈ అసంబద్ధమైన వాదనలతోటి సభా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా స్వయంగా ఇరుకున పడుతున్నారు అనేది వాస్తవం. ఇక్కడ అదే సందర్భంలో ప్రభుత్వం కూడా సాక్షాత్తు బొత్స సత్యనారాయణ గారే గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యున్న నేపథ్యంలో ఆయన్ను కూడా ప్రశ్నించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రజల పక్షాన మనం లేవనెత్తుదాం వాటిని. ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ప్రధాన వార్త, బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన రోజుల్లో పిల్లలకి పంపిణీ చేసిన స్కూల్ పిల్లలకి పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుక అని చెప్పని ఆయన ద్వారా అమలు చేయబడిన కిట్ల పంపిణీలో కూడా గత 5 సంవత్సరాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా జరిగిన కొనుగోళ్లలో 9.44% సుమారుగా 66,79,00,000 రూపాయలు తక్కువ ధరకి కొటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి, 300 కోట్ల వ్యత్యాసం అండి. 5 సంవత్సరాల కాలంలో దీన్ని గనక క్వాంటిఫై చేస్తే 300 కోట్ల పైగా వ్యత్యాసం వచ్చినట్టు. జనరల్గా ఏంటి, సంవత్సరం టు సంవత్సరం ప్రైస్ ఎస్కలేషన్ మూలాన ఇన్ఫ్లేషన్ మూలాన ధరలు పెరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గత 5 సంవత్సరాల ధరలతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ధరలు తగ్గాయి. ఆ తగ్గటం కూడా కొన్నిట్లో చూస్తే మనకి బెల్టులు 34.5 రూపాయలు గత ప్రభుత్వ హయాంలో జరిగితే 24 రూపాయలు 93 పైసలు ఈ ప్రభుత్వ హయాంలో. అన్నిటికన్నా దారుణమైన అంశం ఏంటంటే నోట్ బుక్స్ 52 రూపాయలు గత ప్రభుత్వ హయాంలో జరిగితే
35 రూపాయలు, అంటే ఒక నోట్బుక్ మీద 17 రూపాయలు, సుమారుగా 16 రూపాయల 36 పైసలు అదనంగా కోట్ చేశారు. అంటే ఎన్ని నోట్బుక్స్ అవి? దాదాపుగా ఆ ఒక నోట్బుక్స్ మీద సేవ్ అయిన అమౌంటే 35,57,43,553 రూపాయలు. అంటే పిల్లలకి పంపిణీ చేస్తున్న నోట్బుక్స్ మీద కూడా ఈ ఆయాచితంగా దక్కిన ఈ కమిషన్లు తీసుకుంది ఎవరు? విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారికి నైతిక బాధ్యత లేదా? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలోనే రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ 2 లక్షల మంది పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారండి. ఆ మనోవేదంతో 17 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క 4 రోజుల్లో 17 కుటుంబాల్లో తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది. ఏ విధమైన ప్రమాణాలు ఆయన నెలకొల్పాను అని చెప్పని, విద్యాశాఖ మంత్రిగా ఏం ఘనకారం సాధించారని చెప్పని ఇవాళ ఆయన కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఆరోపణ కూడా బొత్స సత్యనారాయణ గారు సమాధానం ఇచ్చి తీరాలి. ఆయన ఎన్నికలకు ముందు 1200 మంది టీచర్లని ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేశారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఈ